11 11 అని భలే ఎగతాళి చేస్తున్నారు కదరా. ఏ 11వ రోజున ఈ ప్రభుత్వం పడిపోతే ఏం చేస్తారా మీరంతా? 11 గురించి నేను చెప్పిన తర్వాత దెబ్బకు నీ థింకింగే మారిపోతుంది. రాష్ట్రం విడిపోయింది కూడా 11వ తేదీనే. పవన్ కళ్యాణ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత నేను 11 రోజుల పాటు అన్నమే తినలేదని చెప్పాడు. చపాతీ తిన్నాడేమో, నాకైతే తెలియదు. జగన్ వైసీపీ పార్టీ పెట్టింది కూడా 2011లోనే. 11 గురించి నేను చెప్పిన మాటలు వింటే నీ మనస్సు ఒక్కసారిగా సంభ్రమాచర్యాలకు గురవుతుంది. ఈ విధంగా ఇంతవరకు ఎవడూ చెప్పలేదు కదా అని నీ తల్లోని మెదడు కదులుతుంది. నా మాటలతో నిన్ను వేరే కొత్త లోకానికే, ప్రపంచానికే తీసుకెళ్తా. రిలీజియన్ పరంగా, ప్రకృతి పరంగా, చరిత్ర పరంగా, సైన్స్ పరంగా, స్పిరిచువాలిటీ పరంగా 11 అనేది ఎంత ప్రాముఖ్యమో నీ ఊహకు అందని విధంగా చెబుతా. ప్రపంచమంతా చూడండి, దేవుడి సంకేతాలు కొన్నిసార్లు మన కళ్ళ ముందే ఉంటాయి, కానీ అవి మనకు కనబడవు. 11 అనేది దేవుడి రహస్య సంఖ్య, ద సీక్రెట్ కోడ్ ఆఫ్ గాడ్. శివుడికి 11 రూపాలు ఉంటాయి. వాటిని ఏకాదశి రుద్రులు అంటారు. ఆ 11 రూపాలు బ్రహ్మాండంలోని అన్ని శక్తులను ప్రతిబింబిస్తాయి. ఏకాదశి అంటే ఏంటో తెలుసా నీకు? ఏక అంటే 1, దశి అంటే 10, 2 కలిపితే 11. పాపాలను శుద్ధి చేసే పవిత్రమైన రోజు 11వ రోజు. అదే రోజున ఉపవాసం ఉంటే మన ఆత్మలోని నెగటివ్ శక్తి తొలగిపోతుంది. హిందూ సంప్రదాయంలో ఏకాదశి అంటే నెలలో 11వ రోజు. శరీరం, మనస్సు, ఆత్మను శుద్ధి చేసే దినం. అందుకే 11 అనేది శక్తి, పరివర్తన, పునర్జన్మకు సూచిక. కురుక్షేత్ర రణరంగంలో 11వ రోజునే కర్ణుడు సైన్యాధ్యక్షుడిగా తన యుద్ధాన్ని మొదలు పెట్టాడు. భగవద్గీతలో 11వ అధ్యాయంలోనే శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించాడు. భక్తులకి నిజం కల్పించే రోజు అదే. బైబిల్లో 11 అనేది డిజార్డర్, ట్రాన్సిషన్, జడ్జిమెంట్ ను సూచిస్తుంది. అంటే ఒక వ్యవస్థ పడిపోతుంది, కొత్తది పుడుతుంది. ఎగ్జాక్ట్ లైక్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయినట్లు. బైబిల్లోని చివరి పుస్తకం ప్రకటన గ్రంథం రాసిన వ్యక్తి యేసు ప్రభువుల వారి 11వ శిష్యుడు, అపోస్తులుడైన జాన్, యోహాను. యేసుక్రీస్తు ప్రభువుల వారు చనిపోయిన తరువాత మిగిలిన శిష్యుల సంఖ్య కూడా 11. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుల వారికి వెన్నుపోటు పొడిచిన ఇస్కరియోతు యూదా బాధతో ఉరేసుకుని చనిపోతాడు. బైబిల్ ప్రకారం 11 అంటే అంతం కాదురా, అది కొత్త ప్రారంభానికి నాంది. యేసుక్రీస్తు ప్రభువుల వారు చనిపోతారు. తరువాత 11 మంది శిష్యులు మాత్రమే మిగిలారు. కానీ 3 రోజుల తరువాత యేసుక్రీస్తు ప్రభువుల వారు మళ్లీ తిరిగి లేచాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు చనిపోవడం ద్వారానే సమస్త మానవాళికి పాప క్షమాపణ దొరికింది. అదే ఆయన